పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరును వైఎస్ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న ముద్రగడ పద్మనాభంకు తిమ్మాపురం జన సైనికులు నామకరణం చేసినట్లు జనసేన నాయకులు తలాటం దుర్గబాబు, సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు రంబాల రమేష్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో మాదారవరపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో జనసేన సైనికులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నామకరణ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముద్రగడ పద్మనాభం ఫ్లెక్సీకి వైఎస్ పద్మనాభరెడ్డిగా నామకరణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి చాక్లెట్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తలాటం బుజ్జి, చక్రి, శేషు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారిని రెడ్డికి దత్తత ఇవ్వడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు నేను పేరు మార్చుకుంటున్నాను, నేను ఏదో అప్లికేషన్ పెట్టానని చెప్తున్నాడు. నువ్వు రెడ్డి అని చెప్పేసి పేరు మార్చుకుంటే అవదో. నీ ఇంటి పేరులో మాకు చాలా మంది చుట్టాలు ఉన్నారు. ఇంటి పేరు వదిలేసి నువ్వు వైఎస్ పద్మనాభం రెడ్డి అని చెప్పేసి పేరు మార్చుకోవాలా. ద్వారంపూడి అని కానీ వైఎస్ అని కానీ ఆ రెడ్డిలో ఏ పేరు అవుతుందో ఆ పేరు మార్చుకుని నువ్వు మా కులాన్ని వదిలేసి జరగాలి తప్ప నువ్వు ఇంటి పేరు ముద్రగడ్డ అన్నది పట్టుకెళ్తానంటే మా కోపలు ఎవరు ఊరుకోము. ముందు అది గుర్తుపెట్టుకో. ఈరోజు మాకు ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ మహానుభావుడు 3 తరాల నుంచి మమ్మల్ని కాల్చి తింటా ఉన్నాడో మేము భరించాము. మేము ఎమ్మెల్యే స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి దాకా ఎదగలిగాం తప్పితే సీఎం అలపోయాం. సీఎం స్థానంలో ఉన్న రెడ్లకి నేను దత్తదొక్కున్నానని చెప్పిన మన్నాడే భూస్థాపితం అయిపోయింది. ఆ పార్టీ రెడ్ల పార్టీ అన్నది లేకుండా అయిపోయింది. మేము ఇవాళ రాజాధికారానికి అందుకోలేక కానీ సీఎం పదవికి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ దరిద్రులు పోగానే మా కోపలు చాలా హెచ్చుగా ఉన్నారు. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ మహానుభావుడు పోవడం మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ బాబులందరికీ ధన్యవాదాలు. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. మాకు ఈ దరిద్రం ఎక్కడ ఉందన్నది మా పెద్దలు కానీ మేము కానీ ఎవరు కనిపెట్టలేకపోయాం. కాపుల్లో ఒక వజ్రం పుట్టి ఈ దరిద్రం ఎక్కడ ఉందన్నదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి ఈ దరిద్రం ఇక్కడ ఉందరా బాబు అని చెప్పేసి ఆ పట్టుకుని ఇది అని చూపితే మేమందరం ఇవాళ పారదోలుతున్నాం. మా దరిద్రం వదిలిపోయింది. 21 సీటుకి 21 సీట్లు సాధించాం. ఇంకా ఎదురు రాజకీయంగా ఇంకా చాలా బలోపేతం అవుతాం. సీఎంకి చాలా దగ్గరలో ఉన్నాం. సీఎం కాపులు అవుతారు. ఈసారి ప్రతిపక్షం కూడా లేని పార్టీగా చేశారు. మీరు లెక్క పెట్టిన తర్వాత అదే పవన్ కళ్యాణ్ని సినిమాలు చేసుకునేవాడు ఏం రాజకీయం చేస్తామని అడిగారు పద్మనాభం గారు. మీరు ఏం రాజకీయం చేశాడో ప్రపంచం అంతా చూసింది. అదే వేషాలు వేసుకునేవాడు ఏం చేస్తాడన్నారు. మీ వేషాలన్నీ కూడా ఎండగట్టించి ఈరోజు కనీసం మీరు ప్రతిపక్షంలో కూడా లేకుండా బయటికి కూడా ముఖం చూపించుకోకుండా చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి ఈ రోజు కాదు ఏ రోజు కూడా మీరు మాట్లాడటానికి నోరెత్తి మాట్లాడటానికి మీరు సరిపోరు. పద్మనాభం గారు నాలుగు మూలని కూడా రాజకీయం చేసినా కానీ మా పవన్ కళ్యాణ్ గారిని ఎంటికి కూడా పేకలేకపోరు ఈరోజు. అది దట్ ఈస్ పవన్ కళ్యాణ్, దట్ ఈస్ కొన్నిదల పవన్ కళ్యాణ్. ఈరోజు స్టేట్ లో కాదు సెంట్రల్ లో కూడా చక్రం తిప్పుతున్నాడు. ఇవాళ మోడీ గారు ఇవాళ అర్జెంట్ గా పిలిపించుకుని ఆయన పవన్ కళ్యాణ్ గారు సలహా తీసుకుని ఇవాళ రాజకీయం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు హవా ఏంటో ముద్రగడ పద్మనాభం గారు తెలుసుకుని దయచేసి ఇంకెప్పుడు కూడా మా కులంలోకి రావద్దు. మళ్ళీ ఇదే మీకు విజ్ఞప్తి. ఆ గిడ్డల్ని అలాగే నాశనం చేసేసి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా కాపు కులానికి రాజ్యాధికారం వచ్చేలాగా మేము చేసుకుంటాం. దయచేసి ముద్రగడ పద్మనాభం గారు ఇంకెప్పుడు మీరు రావద్దు. జై హింద్.